వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర అనంతరం అమ్మవారికి కానుకలు, ప్రసాదాలు, హుండీల నుండి వచ్చిన ఆదాయం ఆలయ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. మొత్తం అన్ని విభాగాల నుంచి లెక్కించగా సుమారుగా 27 లక్షల రూపాయలు చేకూరినట్లు ఆలయవో బలివాడ మాధవరావు వెల్లడించారు. అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సంవత్సరం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి కూటమి ప్రభుత్వం 50 లక్షల నిధులను కేటాయించడం జరిగిందని వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారుగా 4 లక్షల రూపాయల అదనంగా వచ్చినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుల గురించి శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హెరిటేజ్ పాల డైరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని ఎస్వి కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 6 జిల్లాల ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకుండా, ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హెరిటేజ్ గురించి వైఎస్ఆర్సీపీ సభ్యులు అడక్కపోయినా హెరిటేజ్ పై లావాదేవీలపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడటం అర్థరహితంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించారని తెలిపారు. మార్చి 1వ తేదీన కడప జిల్లాలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుల గురించి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం అనంతరం రాయలసీమ ప్రాజెక్టుల గురించి కూటమి ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తామని తెలిపారు. మీ పాతివత్యం నిరూపించుకొని మేము అడగడం లేదు. మాకు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఎందుకు చెప్పలేదు? నిన్న ఇరిగేషన్ మీద మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మన అసెంబ్లీలో మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? మీరు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము మళ్ళీ పునఃప్రారంభిస్తామని ఎందుకు చెప్పలేకపోయినారు? ఏమనంటే ఆఫ్టర్ ఆల్ 20 టీఎంసీ ఏమైతే దాంతో అంటారు. 20 టీఎంసీలు అంటే 20 లక్షల ఎకరాలు, 2 లక్షల ఎకరాలు 20 టీఎంసీలు అంటే, సారీ 2 లక్షల ఎకరాలు అంటే వరిధాన్యం పండిస్తే 1 కోటి బస్తాల వరిధాన్యం వస్తుంది. ఉందే ఏమన్నా? దాన్ని ఆఫ్టర్ ఆల్ అంటారా? రెండోది, నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు చెప్పకుండా పారిపోతారా? కౌన్సిల్ అడిగితే సమాధానం లేదు. ఈరోజైనా సరే అసెంబ్లీలో అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా అసెంబ్లీలో పైన అనౌన్స్ చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలన్న అసెంబ్లీలో. ఇదేదో మీ ఇంటి వ్యవహారమో మీ పార్టీ వ్యవహారమో కాదు. 6 ఉమ్మడి జిల్లాలు వాళ్ళ భవిష్యత్తు గురించి. ఈరోజు ఒక పక్కేమో తెలంగాణలో 800 అడుగులు రాకముందు 800 అడుగుల నుంచి పైకి పెరగకముందే మొత్తం తోడేసుకుంటున్నారు. వాళ్ళని అడిగే ధైర్యం లేదు. పాలమూరు రంగారెడ్డి 802 అడుగులలో నీరు తీసుకుపోయేదానికి కర్త ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి గండి ఆపలే. ఈ కేసుల కోసం ఓటుకు నోటులో తీసుకుపోయి బొక్కలు పెట్టాలని భయపడి ఆపలే. ఈరోజేమో మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతలు ఆపుతారు. కలవకుర్తిలో 825 అడుగులలోనే నీళ్ళు తీసుకుపోతున్నారు. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 800 అడుగులు రాకముందే లెఫ్ట్ పవర్ దాంతో 4 టీఎంసీ తీసుకుపోతున్నారు. స్టార్ట్ చేసినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు మళ్ళీ ప్రారంభించి పూర్తి చేస్తారా లేదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పండి. కర్ణాటక వాళ్ళేమో
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే దాదాపు 100 టీఎంసీల కెపాసిటీ పెంచుతున్నారు. 129 టీఎంసీలు ఉండేది 229 టీఎంసీలకు కెపాసిటీ పెంచుతున్నారు. ఆల్మట్టి 100 టీఎంసీలు సార్. ముఖ్యమంత్రి గారు దానికి అబ్జెక్షన్ చెప్పాలా? ప్రాజెక్టు మాది ఫుల్ అయిన తర్వాతనే వదులుతామంటే, ఆల్మట్టి నిండిన తర్వాత నీళ్ళు వదులుతామంటే ఇప్పుడుండే 129 టీఎంసీలు కాక 100 టీఎంసీలు కలిపి 229 టీఎంసీలు పూర్తి అయిన తర్వాత నీళ్ళు ఎప్పుడు వస్తాయి? వచ్చిన తర్వాత అక్కడ వదిలితేమో ఇక్కడ వచ్చేసరికి పాలమూరు రంగారెడ్డి 800 అడుగుల నుంచి కొట్టుకుంటారు, కల్వకుర్తికి 825 అడుగుల నుంచి కొట్టుకుంటారు. పవర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పవర్తో 800 అడుగులు రాకముందే కొట్టుకుంటారు. ఎప్పుడు 854 అడుగులు వచ్చాయి? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్ వారి సహకారంతో కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు అంటే ఈ సమాజాన్ని నడిపే రథచక్రాల లాంటి వారని, వారి కళ్ళు ఆరోగ్యంగా ఉంటే దాదాపు సగం ప్రమాదాలు నివారించినట్లే అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి డ్రైవర్లు తమ సమయాన్ని కేటాయించి కంటి పరీక్షలు చేయించుకోవడానికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న డ్రైవర్లకు వారి రుగ్మతలను బట్టి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఏలు రఘువీరెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కురుమూర్తి, వీరబాబు, టీఎన్జీఓ అధ్యక్షుడు ఆఫ్తాల్మిక్ లయన్ వెంకటేష్, లయన్ వెంకటస్వామి, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు ఎలైవ్ అరైవ్ సెకండ్ ఫేజ్లో భాగంగా కంటి వైద్య పరీక్షలు డ్రైవర్లకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రధానమైన కంటి సమస్యలలో ఆశ్రదృష్టి, దూరదృష్టి అండ్ కలర్ బ్లైండ్నెస్, ఈ మూడింటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రైవర్స్ అందరూ హాజరైనారు. వారంతా స్పందించి హాజరైనందుకు ధన్యవాదాలు. కంటి పరీక్షలు డ్రైవర్లకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్, అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం సహకారంతో మీ అందరికీ వారందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారి యొక్క సూచనలు, సలహాలు అందజేస్తూ వాళ్ళకి కంటి పరీక్షల యొక్క వాళ్ళకు సైట్ను కూడా తెలియజేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి. కాజీగూడ ఎస్సీ హాస్టల్ను గత 6 సంవత్సరాలుగా మూసివేశారని, పూర్వ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఈ హాస్టల్ని సందర్శించాలని మంత్రిని కోరగా స్పందించిన మంత్రి లక్ష్మణ్ స్వయంగా ఎస్సీ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఎస్సీ హాస్టల్లో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగారని, అటువంటి హాస్టల్ను మూసివేయడం దురదృష్టకరమని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ హాస్టల్ను ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నూతన భవనాన్ని నిర్మించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ హాస్టల్ పూర్వ విద్యార్థులు డాక్టర్ రుద్రవరం లింగస్వామి, బోయిని శ్రీనివాస్, గిరి, బూసిపాక గణేష్, గోవిందు, కుర్మయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్టల్ కట్టిన తర్వాతనే ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవటానికి మాకు ఒక వసతి గృహం ఉన్నదనే దాని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. వాస్తవంగా ఈ నిర్మాణం కోసం ఆనాడు కూడా మేము ఎంతో కష్టపడ్డాం, ఊరేగింపులు తీసాం, రకరకాలుగా మేము కష్టపడ్డాం. ఆనాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే బి సత్యం వాళ్ళని తలుసుకోవాలి. అదే మన మల్లు రవి కూడా ఉన్నాడు అప్పుడు ఆ కాలంలో. నేను అదేవిధంగా చాలామంది విద్యార్థి నాయకులు పోరాటం చేస్తే జగ్జీవన్ రామ్ గారు దీనికోసం వెంటనే ఇది కట్టాలని ఆనాడు గవర్నమెంట్కు ఆదేశించారు. ఇది కట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పరిస్థితి రావటం దురదృష్టకరం. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈ నిర్మాణాలు అనేటువంటి చేపడతామనేటువంటిది కూడా మన మంత్రి గారు లక్ష్మణ్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. వాస్తవంగా ఇక్కడికి రావటానికి నేనే స్వయంగా మంత్రి గారి దగ్గర పోయి విజ్ఞప్తి చేశాను. మన లింగస్వామి మనోళ్ళందరూ వస్తే ముఖ్యంగా ఏంటంటే ఇది కట్టడం వల్ల మన జాతి నిర్మాణం చేసుకున్నట్టు, రాబోయే కాలాన్ని మనం నిర్మాణం చేసుకున్నట్టు లెక్క. కాబట్టి మంత్రి గారి సహకారంతో ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇంతకుముందు మన గిరి గారు చెప్పినట్టు, మా లింగస్వామి గారు చెప్పినట్టు
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హాస్టల్గా ప్రతిష్టాత్మకమైన ఒక సెంటర్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మంత్రి గారు కూడా వచ్చేటప్పుడు చెప్తుండే ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత ఎక్స్టెంట్తో మనం ఎంత మనకు భూమి సాయిల్ సహకరిస్తే అంత హైట్ కూడా మనం దీన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు మోత్కుపల్లి గారు చెప్పినట్టు చాలా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటున్న పరిస్థితుల్లో అందరికి కూడా ఉపయోగం అవుతుంది. హైదరాబాద్లో చదువుకోవడం అనేది ఎంత కాస్ట్లీ అయిందో ఈ రోజుల్లో. కాబట్టి డెఫినెట్గా ఇది మళ్ళొక్కసారి నింబోలి అడ్డ చదువుల. గత ప్రభుత్వం కాచూడు హాస్టల్ని మూసివేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉన్నది. ఇక్కడ 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కాచూడు హాస్టల్ని ఓపెన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి ఒక 15 రోజుల క్రితము కాచూడు హాస్టల్ అందరం కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు హాస్టల్ని విజిట్ చేయండి, కాచూడు హాస్టల్ని ఏ విధంగా ఉన్నది, అది ఎందుకు మూసివేశారు, ఎందుకు ఇప్పటి వరకు ఓపెన్ చేయట్లని చెప్పేసి మీరు విజిట్ చేయని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తే వారికి దానికి స్పందించి ఈరోజు కాచూడు హాస్టల్ని వాళ్ళు విజిట్ చేయడానికి రావడం జరిగింది. మేము కాచూడు హాస్టల్ ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల తరఫున మంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు ఇక్కడ పూర్వ విద్యార్థి మోత్కుపల్లి నరసింహులు గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి ప్రస్తుత ఎమ్మెల్సీ అద్దెకి జాగ్రత్త కూడా రావడం అనేదిగా మేము గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు వెంటనే ఈ హాస్టల్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఇప్పుడు వచ్చి మాట్లాడారు. దీనిని నూతన భవనంతో బడ్జెట్ పెద్దగా కేటాయించి అంబేద్కర్ జయంతి, జగ్జీవన్ రామ్ జయంతి రోజే ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతోటి ముందుకు వస్తామని చెప్పేసి ఈరోజు అడ్లూరు లక్ష్మణ్ గారు చెప్పడం అనేది దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మేము మళ్ళీ వినతి చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో హైదరాబాద్ అంటే ఒక గొప్ప నగరం. ఆ గొప్ప నగరంలో లోవర్ ట్యాంక్ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవనం కానీ, ఈరోజు ఇక్కడ సరస్వతి తల్లి హాస్టల్గా ఉన్నటువంటి కాచిగూడ ఎస్సీ హాస్టల్, ఎంతోమంది మహానుభావులను తీర్చిదిద్దినటువంటి ఈ హాస్టల్ ద్వారా గొప్ప చదువు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఈ హాస్టల్ అందించిన స్థలం ఈ స్థలం. ఈ పునర్నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వారి అనుమతితోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని స్వయంగా నేను, మా దయాకర్ అన్న, పెద్దలు నరసింహ గారు, మా కుల సంఘ పెద్దలు చాలామంది మా పెద్దలు వచ్చారు, మా అధికారులు కూడా హనుమంత్ నాయక్ గారు, శ్రీధర్ గారు, ఇంకా మా ఎస్సీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా నాతో వచ్చి రావడం జరిగింది. మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి గొప్పగా, ఈ ప్రాంతానికి చుట్టుపక్కల హైదరాబాద్ మహానగరాన్ని చదువుకోవడానికి, గొప్ప చదువు చదువుకోవడానికి మా చెల్లెళ్ళు, మా అక్కలు కానీ, మా అన్నలు, మా తమ్ముళ్ళు వస్తే ఇక్కడ హాస్టల్, బ్రహ్మాండమైన హాస్టల్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేసినారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా గొప్ప చదువులు చదువుకునే విధంగా, ముందుకు వెళ్ళే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిందనే విధంగా ఇది పునర్నిర్మాణం జరగాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. మేము మీడియా మిత్రులకు కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఇక్కడ పూర్వ విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మీ ఆలోచన ఏదున్నా కూడా, మీ అభిప్రాయం ఏదన్నా కూడా రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మా అధికారులతో చర్చిస్తా. అంటే గొప్పగా రేపు అంబేద్కర్ జయంతి ఏప్రిల్లో వస్తుంది, మహనీయుడి జయంతి. ఆ జయంతి లోపల ఇది ఒక రూపకల్పన చేద్దామని ఒక సంకల్పంతో ఆ శాఖ మంత్రిగా మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చిన ఈరోజు నేను ఒక్కని మీరు నా వెనుకుండి ప్రభుత్వాన్ని అండగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మనం 100% చేసుకునే విధంగా వారికి యొక్క గొప్ప ఆలోచనని నేను అడిగిన వెంటనే 1 నిమిషంలో చెప్పినారు. లక్ష్మణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల చదువు కోసం గొప్పగా ఉండే విధంగా, దేశంలో గొప్పగా ఉండే విధంగా, మీ యొక్క జీవితాలు ఉండే విధంగా ఆ శాఖ మంత్రిగా నేను అనుమతిస్తున్నా, మీరు ముందుకు నడవమని చెప్పినట్టు వారి అనుమతితో ఈరోజు రావడం జరిగింది. మా వాళ్ళందరికీ, ఇక్కడ చదువుకున్న పెద్దలందరికీ కూడా మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మీడియా పరంగా మన పునర్నిర్మాణం చేసే విధంగా ఎంత డబ్బు కేటాయిస్తాం, ఎన్ని ఫ్లోర్లు కడదాం, ఏ విధంగా పిల్లలకు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై మార్చి 4వ తేదీన విజయవాడలో జరిగే భారీ ర్యాలీకి ఏలూరు జిల్లా నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై 13 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ల మంజూరులో జాప్యం, జర్నలిస్టులకు భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం ముందు సమస్యల వినతి పత్రాన్ని తెలియజేస్తామన్నారు. చేయగలిగితే మా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవతి ప్రసాద్ చనిపోయాడు. అదే రోజు చనిపోయిన రోజున
వెళ్ళి మా ఏపీడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చాం. అది మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అలా బదులు చేయడానికి ముందు ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మా సొంత డబ్బులు వేసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ముందు ఏం చేయాలా, ఒక జర్నలిస్ట్కి ఇబ్బంది వస్తే ఏం చేయాలా ఏంటంటే ఒక మూలనిధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మా వంతు సహాయంగా జర్నలిస్టులకి సాయం చేయడానికి నిశ్చయ కృతనిశ్చయంతో ఉన్నాము. కాబట్టి రేపు పొద్దున 4వ తారీఖు జరిగే జర్నలిస్ట్ అయితే ఈ ర్యాలీ భారీ ర్యాలీని నిర్వహించి మహాసభ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు కూడా అంటే దీర్ఘకాలంగా ఉన్న సమస్య చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే జర్నలిస్టులకు సొంత ఇంటి కోరికను నెరవేర్చే విధంలో కూడా ప్రభుత్వాలనే కూడా చాలా అంటే అంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ముందు కానీ చిత్తశుద్ధి లేకుండా జర్నలిస్టులు అంటే చిన్న చూపు చూస్తూ కూడా ఇంటి స్థలం కూడా ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు కూడా ఏదైతే ఉచిత విద్య జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఉచిత వైద్యం కూడా అందించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంలో అయితే గట్టిగా అయితే జర్నలిస్టులందరూ కూడా గలమెత్తే విధంగా అయితే అక్కడ పోరాటంలో పాల్గొనడానికి అయితే మేము అందరం సిద్ధమవుతున్నాము. ఏలూరు జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ఒకటే పిలుపునిస్తున్నాము. ఐక్యంగా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాడి మనం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సింహంలా గర్జించి ప్రభుత్వాన్ని అవసరమైతే గద్దె దింపేంత వరకు కూడా ప్రభుత్వాన్ని మన సమస్యల మీద మరి భారీ ఎత్తున ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి విజయవాడకి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మనం ఏమనుకుంటాం, ఒక ఇల్లు కావాలి, అవి కావాలి, లేకపోతే పిల్లలకి ఫీజులు కావాలి. అన్ని సమస్యలు ప్రజలతో పాటు ప్రజలకి అటు ప్రభుత్వానికి వారధలాగా పనిచేసే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులకే అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా అప్పీలు అందరి ద్వారా నా అప్పీలు ఏంటంటే ఎవరైతే జర్నలిస్ట్ చనిపోతాడో ఆ చనిపోయిన వ్యక్తికి ఆ కుటుంబానికి భరోసా ఉండేలాగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే తక్షణం దాన్ని రిలీజ్ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జర్నలిస్టులకి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే అదొక చట్టంగా తీసుకొని అది అమలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు 4వ తారీఖున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమస్యలపై పోరాడుతున్నామని, ఈ మేరకు ప్రభుత్వం చర్చలకు పిలిచి మీకేం కావాలని అడిగితే వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా మట్టి ఖర్చులకు ఇస్తున్నాము కదా అని మంత్రి మాట్లాడటం జరిగిందన్నారు. చనిపోయేటప్పుడు కాదమ్మా, బతుకున్నప్పుడే ఇవ్వాల్సినవి ఇస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలియజేశామని అన్నారు. మొక్కుబడిగా సంప్రదింపులు చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పూర్తయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా అంగన్వాడీ నాయకురాలు మాణిక్యమ్మ మాట్లాడుతూ కుటుంబ పోషణ జరగడం ఎంతో ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాం, మొన్న పిలిచారు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మంత్రి గారు చెప్తా ఉన్నారు మీకు మట్టి ఖర్చులు ఇచ్చాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మట్టి ఖర్చులు చనిపోయిన తర్వాత ఇవ్వటం కాదు, ఈ రోజు బతికుండగా తినడానికి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మీరు ఆందోళన చెయ్యొద్దు అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మట్టి ఖర్చులు జీవో వచ్చింది, లేకపోతే మినియల్ జీవో వచ్చింది వాస్తవం. కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. ఈ వేతనాల సమస్యని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించి పరిష్కారం చేయకపోతే మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కదిలి చలో విజయవాడ నిర్వహిస్తాం. అంతేకాదు ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయిన 2024 మార్చిలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ గ్రాట్యుటీ ఇచ్చామని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవో ఈ రోజుకి అమలు కావట్లేదు. అంటే గ్రాట్యుటీ చట్టం అంటే ఏమిటో కూడా తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేసే పద్ధతిలో ఆ గ్రాట్యుటీ గైడ్ లైన్స్ లేవు. అందుకని గ్రాట్యుటీ చట్టాన్ని అమలు కోసం గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే ఊరందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. కానీ అంగన్వాడీ మహిళలు ఏం పాపం చేశారు? వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చెబుతా ఉన్నారు. అంటే 7,000 తీసుకున్న ఆయమ్మ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి, 11,000 రూపాయలు తీసుకునే వర్కర్ ప్రభుత్వ ఉద్యోగి.
కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా మేము ఓన్లీ జీతం కావాలని మాత్రమే రోడ్డు ఎక్కలేదు. అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు అనేక ఇబ్బందులతో మేము రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలకు వండడానికి ఫుడ్ సరిపోవట్లేదు, క్వాంటిటీ పెంచమని అడుగుతున్నాము. అలాగే గ్యాస్ బిల్లులు ప్రభుత్వమే సరఫరా చేయాలని అడుగుతున్నాము, గ్యాస్ బండని. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ బండ వచ్చేసి 1000 రూపాయలు ఉంది, కానీ మేము అంగన్వాడీ నిర్వహణకి ఒక పిల్లోడికి వచ్చేసి 50 పైసలు ఇస్తుంది ప్రభుత్వం. గ్యాస్ బండకి డబ్బులు అంగన్వాడీ జీతం నుంచే పెట్టాల్సి వస్తుంది. సెంటర్ నిర్వహణకు మేము అంగన్వాడీ సెంటర్ నుంచే పెట్టాల్సి వస్తుంది. ఇదివరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు MDM వ్యాన్ ద్వారా రేషన్ అనేది అంగన్వాడీ సెంటర్కి రావడం జరిగేది. కానీ ఇప్పుడు మేమే అంగన్వాడీ సెంటర్ నుంచి పిల్లల దగ్గర వేరే వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళి సెంటర్కి వెళ్ళి రేషన్ షాప్ నుంచి రేషన్ తీసుకొచ్చుకొని మేము ఫీడింగ్ జరిపే పరిస్థితి ఏర్పడింది. అనేక సమస్యలు మేము అంగన్వాడీలు సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పరిష్కరించలేకపోయింది. కానీ మేము ఇంకా సమస్యలు పెరిగిపోయి మా జీతం అంతా కూడా అంగన్వాడీ సెంటర్లో పెట్టి అనేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇంట్లో భర్తలు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ. రాష్ట్ర జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదును దెందులూరు నియోజకవర్గంలో వేగవంతం చేస్తున్నామని నియోజకవర్గ జనసేన నాయకులు కోటారు ఆదిశేషు అన్నారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉద్యమి సభ్యత్వాలు నమోదమయ్యేలా ప్రతి ఒక్క జనసేన సాధక్ జనసేన సైనికులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు అయ్యే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి మన దెందులూరు జనసేన పార్టీని ముందుంచాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క విశిష్టతని, అవసరాన్ని, యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలియపరిచి సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించి మనందరం కూడా మంచి కార్యకర్తలను తయారు చేసి జనసేన పార్టీని దెందులూరు నియోజకవర్గంలో ముందుంచాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.